ప్రైజ్ లార్డ్. సర్వోన్నతుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చిన నూతనమైనటువంటి వాగ్దానం, అది 62వ కీర్తన 1వ లేఖనం. నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది, ఆయన వలననే నాకు రక్షణ కలుగును. మరి దేవుడు అంటున్నాడు, మనం ఈ లోకంలో ఎవరిని నమ్ముకుంటే మౌనంగా ఉండగలం, ఎవరి వలన మనకు రక్షణ కలుగుతున్నది. ప్రతి సర్వ జనాంగం కూడా, ఈ లోక జనులు దీన్ని బట్టి ఆలోచించాలి. మనం నమ్ముకుంటున్నదెల్లా మరి లోకాన్ని, లోకంలోని వ్యక్తులను, శక్తులను. ఇది కాదు దేవుడు అడుగుతున్నది. నువ్వు ఏ దినమైతే దేవుని నమ్ముకొని ఈ లోకంలో జీవిస్తావో నీ ప్రాణము మౌనంగానే ఉంటుంది. ఆ ప్రాణము దేవుని వలన రక్షణ పొందుతుంది. మరి ఆ రీతిగా ప్రియమైన విశ్వాసులారా మీరున్నారా? క్రైస్తవ సమాజమా మీరున్నారా? ఒక్కసారి ఆలోచించాలి. మరి ఇప్పటి వరకైతే మనం లేం, ఇక ముందైనా ఉందామా? అలాగైతే దేవుని యొక్క ప్రార్థనలో మీరందరూ మనము ఏకీభవించాలని ప్రభు పేరట మనవి చేసుకుంటున్నాను. అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకునండి. మహాగణుడ, పరిశుద్ధాత్మ దేవుడా, పరిపూర్ణమైన మా తండ్రి, ఇదిగో మీరిచ్చినటువంటి ఈ నూతనమైన వాగ్దానం, నూతనమైన దినమున మా అందరిలో కూడా నీరు గట్టి ఫలింపచేయమని, ఆ వాక్యానుసారమైన జీవితాల్లోకి మమ్మల్ని నడిపించమని బ్రతిమలాడుకుంటూ యేసు క్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.